చెప్పాను కాందా సల్మంటని. అవే పేపర్లో నీకు తెలుసా? అసలు ఎక్కడి నుంచి తీసావు? నీ గది నుండే సెత్తాసదనం ఎందుకని కాగితాలు తీసి సల్మంట వేసేసినాను. నిన్ను స్వప్న ఏం జరిగిందమ్మా? అంతా అయిపోయాక ఏమైంది అంటే ఏం చెప్తా మావయ్య? ఏమైంది వదినా? ఏమైందమ్మా? ఎందుకలా అరుస్తున్నావు? నాన్న చెప్తాను దొరా. కాగితాలు తీసుకుని ఈ సంటోడికి సల్మంట ఎత్తుంటే శోభరమ్మ గారు సిత్తు కాగితాలు తీసుకుని ఎందుకు తగిలేస్తున్నావు అంటుంది. చిత్తు కాగితాలని నీకు చెప్పానా? ఏం పేపర్లమ్మా అవి? అవి అంత ఇంపార్టెంట్ పేపర్స్ ఏం కావాలండి మావయ్య. నాకు చదువు లేదు గాని లేకపోతే అవి ఏం కాగితాలో నానే చెప్పేదాం దొరా. అయినా అవి ఏటైతేనేం సంటోడి కోసం శోభనమ్మ గారు ఆస్తైనా ఇస్తారు. కాగితాలు ఇరా ఏటి గంతే కదమ్మా. అంతే అంతే. నీ అరుపు విని ఏం జరిగిందో అనే టెన్షన్ పడ్డాను కదా వదినా. నువ్వు చేసిన పనికి ఎదురు చెప్పలేని స్థితికి తెచ్చావే. ఏదో ఒక రోజు నువ్వు నా చేతుల్లో చస్తావు. అమ్మా గోదావరి, నా చిన్నప్పుడైతే మనిషిత్తు మంటలేసేవాళ్ళం. చలి మంట కాచుకుని ఎన్నాళ్ళయిందో. సరే ఆ బాబుని ఇలా ఇవ్వు, నువ్వు వెళ్ళు. చలేస్తుందమ్మా. ఏటమ్ముడు కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నావు? ఓ ఆస్తి కాగితాలు కాలిపోయాయనా? అంటే అవి ఆస్తి పేపర్లని నీకు ముందే తెలుసా? తెలుసు కాందా, చదువు రాదని అయ్యగారితో చెప్పినాను గాని నీతో చెప్పినానా? ఎంత పనిచేసావే నువ్వు. నిన్ను దొరా ఏటమ్ముడు కుమ్ముదాం అనుకున్న దానివి కొమ్ములేవని ఆగిపోయినావా? నీ కొమ్ములు నన్ను కత్తిరించినాను, నీ కూరలు దాన్ని పీకేసినాను. మనిషికి అవన్నీ ఉండకూడదు కాంతా. ఓ తగ్గమ్ముడు, లేదంటే నీ ఆయుష్ తగ్గిపోతుంది. నువ్వు చేసిన పాపిట్టి పండ్లు ఇంట్లో వాళ్ళకి చెప్పానంటే నిన్ను సీల్స్ సెండాడతారు. నేను నీకేమన్యాయం చేశానని నా ఆస్తి పేపర్లు తగలబెట్టేశావు? చూడమ్మడు, నీ ఆస్తి కాగితాలు బూర్ది కాకముందే నువ్వు రాధికమ్మ గోరు బతుకుని బుగ్గిపాలు చేసినావు. ఇంట్లో వాళ్ళందరినీ బజార్న పడేసి నువ్వు మాత్రం దర్జాగా బతుకుతావు అనుకున్నావు. వాళ్ళ ఆస్తిని నువ్వు కాజేసి అన్యాయం చేయాలనుకుంటే అమ్మోరి అనుగ్రహం ఉన్నదాన్ని నా ఊరుకుంటానేటి? నా ఆస్తి, నా ఇల్లు, నా ఇష్టం. నువ్వెవరివే చెప్పడానికి?
అసలు నువ్వెవరివే నా విషయంలో తలదూర్చడానికి? మామూలు మడిసినే అమ్మడు. ఆస్తి కోసం అయిన వాళ్ళని కూడా సంపాలనుకునే నీ బోటోళ్ళకి మాత్రం మృగాన్ని. నా ఇట్టవని ద్రోహం చేస్తే యమ్మోరికి బలివ్వడానికి కూడా వెనకాడ్ను. సంటోణ్ణి సంపాలని 3 సార్లు ప్రయత్నించినావు, నాను కాపాడుకున్నాను. గిప్పుడు కూడా నిన్ను ఏటిలా చేసావని అడగను. ఎందుకో తెలిసేటి, నీలో మార్పు రావాలే. తొందరపడి నన్ను దొరక చెప్పేస్తే మార్పు వచ్చేలోపే నీ సావొత్తది. గిప్పుడు కూడా నిన్ను ఏటిలా చేసావని అడగను. ఎందుకో తెలిసేటి, నీలో మార్పు రావాలే. తొందరపడి నన్ను దొరక చెప్పేస్తే మార్పు వచ్చేలోపే నీ సావొత్తది. అది నాకిట్టం లేదు. సంపాలనుకున్న కూడా శమించి బతికించడం నాకిట్టం. ఈ తోరి పోనీలే పాపమని ఒగ్గేసినాను. ఇంకోసారి గిడ్డగే చేస్తే నిజంగానే నీ అంతు చూస్తాను. జాగ్రత్త. శోభనా సత్యలను నువ్వు హెచ్చరించటమంతా నేను విన్నాను. ఆస్తి పేపర్లు కాల్చి బూడిద చేసి చాలా మంచి పని చేశావు రాధిక. మాధవ్ బాబు, అన్నయ్య, వదినలు శోభన చేతిలో కీలుబొమ్మలు కాకుండా చేశావు. శోభనకు జతగా సత్య తోడైంది. ముందు దాన్ని ఇంట్లో నుంచి గెట్టేయాలి. అన్నీ నేను అనుకున్నట్టే జరుగుతాయమ్మా, కానీ కొంచెం ఓపిక పట్టాలి అంతే. అప్పటిదాకా తొందరపడి మావయ్య వాళ్ళ ముందు బయటపడను. మీ నాన్న కూడా నువ్విలా గోదావరిలా వచ్చి అందర్నీ రక్షించుకుంటున్నావని తెలుసుకుని చాలా సంతోషించారు రాధిక. కానీ రాధిక, నువ్వు మాత్రం అనుక్షణం చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఏదైనా జరిగితే తట్టుకునే శక్తి మాకు లేదమ్మా. నువ్వు ఆందోళన పడకమ్మా. వచ్చిన పని అయ్యే వరకు నా జాగ్రత్తలో నేను ఉంటాను. పది రోజుల్లో కృష్ణాష్టమి రాబోతోంది. ఆ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి బావగారు? ఏముంది, ఎప్పట్లాగే ఈసారి కూడా తులాభారం చేయిద్దాం బావగారు. తప్పకుండా. ఈ తులాభారం మాధవ్కి ఇష్టం లేనట్టుందండి. రే, తులాభారం నీకు కాదులేరా, నా మనవడికి చేయిద్దాం. అప్పుడు నీకు వెండి నాణేలతో తులాభారం చేశాం. ఇప్పుడు ఈ ఇంటి వారసుడికి బంగారు నాణేలతో తులాభారం చేయించాలని డిసైడ్ అయిపోయాం. అన్నయ్య గారు, వాడు మా మనవడు కాబట్టి తులాభారాన్ని పంచుకునే అవకాశం మాకు ఇవ్వండి. మీకెందుకమ్మా అంత భారం? అయినా మన మనవడికి మీరిస్తే ఏంటి, నేనిస్తే ఏంటి? ఈ మాట అంటే నేను ఒప్పుకోను బావగారు. 2 ఎకరాల అమ్మైనా సరే తులాభారాన్ని మేము భరిస్తాం. మా మనవడి కోసం ఆ మాత్రం చేయలేమా? మాధవా, ఏమైందిరా? రాధిక లేకుండా ఈ ఏర్పాట్లేంటమ్మా? రాధికి ఎందుకు లేదు మహారాజా? ఉంది. అవును మహారాజా, కిట్టాటమి రోజు కల్లా రాధికమ్మ తప్పకుండా ఇంట్లో ఉంటది. ఇలా ఎన్ని రోజులు నమ్మిస్తావు గోదావరి? ఎన్ని రోజులు రాధికమ్మను రప్పిద్దానని చెప్పినాను. ఇప్పుడు కిట్టాటమి రోజున ఖచ్చితంగా అవుతుందని చెప్తున్నాను కాందా, ఆయన నమ్మరేంటి?
కొడుకును బంగారు నాణాలతో తూపుతుంటే ఆ అమ్మ దగ్గరుండి చూడాలనుకోదా? ఆ కిట్టేను కొలిచే రాధికమ్మ కన్న కొడుకుని ఎట్ట కొలుస్తున్నారో చూసి ముచ్చటపడదేటి? కృష్ణాష్టమి రోజు కూడా రాధిక రాకపోతే? గనుమానమే వద్దు మహారాజా, రాధికమ్మ ఖచ్చితంగా రావాలే, లేకపోతే నాకు కట్టమైపోతేటి. సోది చెప్పుకుంటూ ఊరూరు తిరిగేదాన్ని కాందా, ఇక్కడే ఎన్నాళ్ళని ఉండిపోండి చెప్పండి. మా రాధికి రాకపోతే నువ్విక్కడే ఉండిపోవాలి గోదావరి. ఓలమ్మో, అట్టే ఉన్నానని అట్టి పెట్టేసుకునేలా ఉన్నారని ఇంట్లో అడుగు పెట్టక ముందే కలవరపడ్డాను. మీ బాధని నేను చూడలేను తల్లి, ముఖ్యంగా మహారాజు కట్టాన్ని చూడలేను. ఆయన కళ్ళల్లో రాధికమ్మ మెదలాడుతూనే ఉంది. కళ్ళెదురుగా ఉంటే ఇంకెంత సంబరపడిపోతారో కాందా. గది చూడనీకైనా రాధికమ్మని రప్పించాలి కాందా. ఆ పనిచేసి పుణ్యం కట్టుకో గోదావరి. కట్టుకుంటా నన్ను కట్టేసుకున్నారు కాందా, తప్పుతుందా? ఓ బుల్లి మహారాజా, కిట్టాటమి రోజున నీకు తులాభారం చేస్తారంట, చూడాలి ఎట్టుంటదో. బావుగారు, గోదావరి మాటల్లో నమ్మకంతో పాటు నిజం ఉందనిపిస్తుంది. రాధిక తప్పకుండా వస్తుందనిపిస్తుంది. అవును బావగారు, రాధికనకొస్తే ఈసారి కృష్ణాష్టమి వేడుకలు రెట్టింపవుతాయి. అవునండి. ఆ ఇకైకలు పక్కపక్కలు వినబడుతున్నాయా అక్క? కృష్ణాష్టమి రోజు బంగారు నాణాలతో బాబుకి తులాభారం వేస్తారట. అసలే గోల్డ్ రేటు ఎంతుంది. వీళ్ళేమో బంగారాన్ని గారెల మాదిరి తూకం చేస్తున్నారు. వెళ్ళి ఎడాపెడా వాయించకుండా ఏదో పోగొట్టుకున్న దానిలా ఇలా నిల్చున్నావేంటక్కా? ఏం పోగొట్టుకున్నానో తెలిసి కూడా తెలియనట్టు అడుగుతున్నావు అంటే నువ్వు నన్ను దెప్పి పొడుస్తున్నావనేగా. ఎంత మాటక్కా! నిన్ను దెప్పి పొడిస్తే నన్ను కత్తితో పొడిచి పారేవు. నిన్ను పొడిచి ప్రయోజనం లేదే. పొడిస్తే గెడిస్తే కనుక ఆ గోదావరిని పొడిచి పారేయాలి. ఏంటి, చంపేద్దామని? అవును, అంత కోపంగా ఉంది. కష్టపడి కోట్లని కూడగట్టుకుంటే అది బూడిద చేసింది. నా ఆశలు కోరికలు అన్నింటినీ చలిమంటలా కాల్చి పారేసింది. అవునక్క, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆ గోదావరి కంటెలా పడ్డాయి? పిల్లాడి అడ్డు తొలగించాలని ఎన్ని ఎత్తులు వేసినా సక్సెస్ కావడం లేదు కాబట్టి ఆస్తి పేపర్లు బయటికి తీసి అందర్నీ బయట గెంటేసి అనాథల్ని చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నువ్వు అనాథవైపోయావు. పోయింది ఆస్తి పేపర్లు గాని ఆస్తి కాదు. తాజ్ మహల్, చార్మినార్ ఇవేవీ పోలేదు కాబట్టి నావే అని బెట్టు చేస్తే బెల్ట్ తెగేలా కొడతారు. చూడ్డానికి కాదక్క, మన సొంతమే అని పేపర్లో ఉండాలి. ఇంకా అష్టమే రాలేదు కదా, ఈలోపు నేను చేయదలుచుకుంది చేస్తా. మళ్ళీ సంతకం పెట్టమని మామయ్య వాళ్ళని అడిగితే నిన్ను పాతి పెడతారు. నా ప్లాన్స్ నాకుంటాయి. ముందు ఆ గోదావరి అడ్డు తొలగించుకోవాలి, తర్వాత బాబుని, ఆ తర్వాత వాడి బాబుని, ఇలా ఒక్కొక్కరిగా అందరి సంగతి తేలుస్తాను. చూస్తూ ఉండు. ముందు ఆ గోదావరిని, తరువాత బాబుని, ఆ తరువాత వాడి బాబుని. ఎలా తేలుస్తావో నేను చూస్తాను. కృష్ణాష్టమి రాకముందే గోపాల్ బాబుని ఒకసారి ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను బావగారు. ఏదన్నా విశేషమా బావగారు? మా మనవడు మా ఇంట్లో అడుగు పెట్టడమే విశేషం బావగారు. నామకరణం తర్వాత ఒక్కసారైనా మనవడిని ఇంటికి తీసుకురాలేదని
చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నారు. అది సరే అన్నయ్య గారు, కానీ గోపాల్ బాబు పసివాడు, అక్కడ ఉండగలడా అని. బాబును ఒక్కడే కాదమ్మా, వెంట గోదావరిని కూడా తీసుకెళ్తాం. గోదావరి తనెందుకు? అదే అన్నయ్య గారు, బాబుతో పాటు గోదావరి కూడా ఉంటే ఏడవకుండా కుదురుగా ఉంటాడు. గోదావరితో అంత అలవాటు పడిపోయాడు. అవునమ్మా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. గోదావరి బాబుని కన్నతల్లిలా చూసుకుంటుంది. ఎవరైనా చూస్తే తల్లి బిడ్డలు ఒకచోటే చేరాలనుకుంటారు కూడా. ఇద్దరూ మా ఇంటికొస్తే రాధిక బాబుని తీసుకుని వచ్చిందని చుట్టుపక్కల వాళ్ళు గుసగుసలాడినా ఆశ్చర్యం లేదు. అంతేకాదు అన్నయ్య గారు, రాధికలాగే గోదావరి కూడా చాలా మంచిది. అన్నట్టు మీకో విషయం చెప్పడం మర్చిపోయాను. మొన్న రాత్రి గోపయ్య కల్లోకి వచ్చాడు. ఏంటి గోపయ్య కల్లోకి వచ్చావని అడిగితే, కల్లోకైతే వచ్చాను గాని పిలిస్తే ఇంట్లోకి వచ్చేవాడిని కదా అని బొంగమూతి పెట్టుకున్నాడు. ఓహో, అందుకేనా గోపాల్ బాబుని ఇంటికి తీసుకెళ్లాలని ముచ్చటపడుతున్నారు? అవును బావగారు. దాందే ఉంది బావగారు, గోదావరి కూడా వస్తుందిలేండి. ఎప్పుడు తీసుకెళ్తారు? మీరు అంటే ఇప్పుడే తీసుకెళ్తాం. ఇప్పుడా? మనవాణ్ణి ఊళ్ళో వాళ్ళందరికీ చూపించాలని మాకు ఆ మాత్రం ఆత్రం ఉంటుంది కదా అన్నయ్య గారు. సరే అమ్మా, మీ ఇష్టం.